వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం రాగులతో దోశ తయారు చేసే విధానం చూద్దాం. ఆరోగ్యానికి చాలా మంచిదండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఈ రాగుల దోశ రాగులు ఇష్టం లేదనే వాళ్ళ కోసం ఇలా దోశ తయారు చేయడం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు. మన పెద్దవారు కూడా ఇలా రాగులతో చాలా ఐటమ్స్ తయారు చేసి తినేవారు, అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. మనం కూడా ఇలా తయారు చేసి తింటూ మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేయండి. రాగుల దోశకి 1 కప్పు రాగులు తీసుకున్నాను. టీ స్పూను మెంతులు, 1/2 కప్పు బాగా కడుక్కున్నాను కదా. ఇప్పుడు వాటర్ వేసి మూత పెట్టి 8 గంటల సేపు నానబెట్టి ఉంచాలి. 8 గంటలకి బాగా నానాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. 8 గంటలు అయ్యింది. మొత్తం చూద్దాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మరి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ పెట్టుకోవాలి. మరి కొద్దిగా మిక్సీ పెట్టుకున్న పేస్టు ఒక బౌల్కి వేసుకోవాలి. ఈ రాగి దోశ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన పెద్దవారు ఇలా తినేవారు, అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. మనం కూడా ఇలా తింటూ మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్టు 8 గంటల సేపు మూత పెట్టి ఉంచాలి. 8 గంటలైంది. మూత చూద్దాం. బాగా పొంగింది. 8 గంటలైంది కదా, బాగా పొంగింది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా పాన్ పెట్టుకున్నాం. పాన్లో దోశ పేస్ట్ వేసుకొని చాలా పలుచగా ఇలా వేసుకోవాలి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి రాగి దోశ. మన పిల్లలు రాగులు ఇష్టం లేదు అనేటప్పుడు ఈ విధంగా దోశ విధంగా చేసి పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మన పెద్దవారికి కూడా ఇలానే చేసేవారు. ఒకవైపు వేగింది కదా, రెండో వైపు తిప్పుకోవాలి. ఒకవైపు వేగింది కదా, రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రాగి దోశ గుల్లగా టేస్టీగా కూడా వస్తాయండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. రాగి దోశ రెడీ అండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి ముందు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా పలుచగా కూడా వస్తాయి.